సుమగారు మాట్లాడండి, కూర్చున్నారు. నేను అవకాశాల కోసం చాలా రోజులు ఏడ్చానండి. కానీ నిన్న ఒక ప్రీమియర్ షో వేసాము. ఆ జ్యూస్ వచ్చిన తర్వాత జనాలు అందరూ ఏడ్చారు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు. అప్పుడు నా ఏడుపుకి ఒక మీనింగ్ ఉంది అనిపించిందండి. సూపర్. మీరు కూడా ఉంటే బాగుండేది, కలిసి ఏడ్చేవాళ్ళు. వస్తా 26వ తారీఖున వచ్చి పొద్దున పూజ చేసుకొని ఆ తర్వాత వచ్చి కలిసి ఏడుస్తా. ధైర్యం వచ్చింది, మీరు వెళ్ళొచ్చు. మీ ఆవిడ చూడండి ఎంత హ్యాపీ అక్కడే ఉంది అసలు. అబ్బా అవును. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అంటోళ్ళు రావడం వల్ల మా సినిమా ఇంకో నలుగురికి రీచ్ అవ్వద్దు, ఇంకో ఎక్కువ మందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి మొదలు పెడితే బెక్కం వేణుగోపాల్ గారు నన్ను కోనసారి దగ్గరికి పంపించారు. థ్యాంక్ యూ సార్, మీ వల్లే నేను కోనసారి దగ్గరికి వెళ్ళాను. ఆయన సింగిల్ సిట్టింగ్లో ఈ స్టోరీ ఓకే అయిపోయిందండి. అప్పటి నుంచి ఇక్కడ వరకు కోనసార్ ఎంత సపోర్ట్ చేశారంటే అది నేను మాటలో చెప్పలేను. థ్యాంక్ యూ సార్. రోషన్ అండ్ శ్రీదేవి ఖచ్చితంగా మీరు ఇద్దరు ఫ్యూచర్లో పెద్ద స్టార్స్ కాబోతున్నారు. అది ఈ సినిమా నాకు యాక్షన్ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు సార్, మీతో సాంగ్ సిట్టింగ్లో కూర్చొని సాంగ్ రాయించుకోవడం అనేది అది అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే సార్, మీరు రాసిన రాజమ్మ సాంగ్ కానీ పల్లెల్లోని సందలాని సాంగ్ కానీ అవి ఎంత ఇష్టం అంటే సార్, మీరు జస్ట్ అదేంటో సార్ అర్థం కాదు, అలా ఇలా తిరుగుతారు, సాంగ్ రాసిస్తారు. సూపర్ సార్, నాకైతే చాలా ఎంజాయ్ చేశాను మీతో పాటు కూర్చొని రాయడం. అండ్ థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన మంగ్లీ సాంగ్ కానీ సునీత గారు పాడిన సాంగ్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. విజయబుల్ కానీ థ్యాంక్ యూ. మీరు అసలు ఎప్పుడు కాకినాడ వదిలి రారు, కానీ మ్యూజిక్ మాత్రం అద్దరగొట్టారు సార్. నిన్న మొత్తం అంతా ఎమోషనల్ సీన్ క్లైమాక్స్లో చూసిన తర్వాత చాలామంది ఏడ్చారు. అందరూ వచ్చి నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు. నాకు కాదండి విజయ్కి చెప్పండి, ఎందుకంటే మ్యూజిక్ ఇంటే చాలా ఏడ్ చేస్తాం మనం, అంత బెటర్ మ్యూజిక్ ఇచ్చారని చెప్పానండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జనరల్గా రేపు ఏం జరుగుద్ది అనేది మనం ఈరోజు చెప్పలేమండి, కానీ ఆడియన్స్ రేపు థియేటర్కి వెళ్ళి క్లైమాక్స్ చూసిన తర్వాత ఆ క్లైమాక్స్ నడుస్తున్నంత సేపు క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఈ సినిమా తీసింది ఎవడరా అని ఒక డౌట్ వస్తుందని మీకు. అప్పుడు ఒకసారి ఈ వీడియో చూడండి. నా పేరు సతీష్ జవ్వాజీ అండి, అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ఇంకా ఒక స్పెషల్ పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి, సురేష్ బాబు గారికి. సార్, ఆయన సినిమా చూసి వెంటనే అసలు ఫోన్ చేసి పిలిపించారు. అసలు నాకు అసలు గ్రేట్ థింగ్ సార్. అసలు నేను ఆ రోజు జీవితంలో నేను మర్చిపోలేను అలాంటి రోజు. ఎందుకంటే అసలు మీరు ఒక లెజెండ్. ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చింది అంటే నేను ఫస్ట్ నమ్మలేకపోయాను. వచ్చిన తర్వాత భయపడక బాబు, మెచ్చుకోవడానికే పిలిచాను నేను అన్న తర్వాత కొంచెం హ్యాపీ అనిపించింది సార్. చాలామంది కష్టపడ్డారు సార్ ఈ సినిమా కోసం. అందరి పేర్లు ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను, కానీ అందరికీ థ్యాంక్ యూ. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ నందన, శ్రావణి, అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్చ్ 26 రోజు శ్రీరామనవమి రోజు సినిమా వస్తుంది, చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.